హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మనం జాయ్ ఆఫ్ మీనింగ్స్లో అసిలిమేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం. అసిమిలేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ఏ పార్ట్ ఆర్ మేకింగ్ సమ్వన్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ గ్రూప్, కంట్రీ, సొసైటీ ఎక్సెట్రా. దేనిలోనైనా కానీ, ఒక గ్రూప్ అంటే ఒక సమూహంలో కానీ, కంట్రీ అంటే ఒక దేశంలో కానీ, సొసైటీ అంటే ఒక సమాజంలో కానీ, ఇంకా ఎవరినైనా కానీ ఒక భాగం చేసే ప్రక్రియని అసిమిలేషన్ అని అంటారు. ఇదొక టైప్ ఆఫ్ మీనింగ్. ఒక గ్రూప్లోకి కానీ, ఒక కంట్రీలోకి కానీ, ఒక సొసైటీలో కానీ ఇంకెవరినైనా తీసుకొచ్చి ఒక భాగాన్ని చేస్తున్నారు అని అంటే దాన్ని, ఇంకా దేన్నైనా తీసుకొని వచ్చి ఒక పార్ట్ని చేస్తున్నారు అంటే దాన్ని అసిమిలేషన్ అని అంటారు. ఇదొక టైప్ ఆఫ్ మీనింగ్. బయాలజీలో దీనికి ఇంకొక టైప్ ఆఫ్ మీనింగ్ ఉంది. అది ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వింగ్ ఫుడ్ ఇంటూ ద టిష్యూ ఆఫ్ ఎ లివింగ్ ఆర్గానిజం. అంటే ఒక ప్రాణి కణంలోకి ఫుడ్ తీసుకున్న ఆహారం అందులోకి అబ్జర్వ్ అవుతుంది, తీసుకుంటుంది అన్న ప్రక్రియని కూడా అసిమిలేషన్ అని అంటారు. టిష్యూలోకి ఫుడ్ అబ్జర్వ్ అవుతుంది అన్న ఆ ప్రక్రియని. ఫర్ ఎగ్జాంపుల్, పూర్ అసిమిలేషన్ ఆఫ్ వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ కెన్ కాజ్ హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే మనం తీసుకున్న ఆహారంలోని వైటమిన్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ పోషకాహారాలన్నీ అవన్నీ అబ్జర్వ్ అవ్వట్లేదు, మన బాడీలోకి తీసుకోవట్లేదు అని అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా, అదే ఇది. నెక్స్ట్ ఇంకొక మీనింగ్, ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ సిమిలర్ టు అదర్స్ బై టేకింగ్ ఇన్ అండ్ యూజింగ్ దర్ కస్టమ్స్ అండ్ కల్చర్. అంటే ఒక పార్ట్ అవుతున్నాము, ఒక గ్రూప్లోకి, ఒక సమూహంలోకి వాళ్ళలాగే మారుతున్నాము అని అంటే దాన్ని అసిమిలేషన్ అని అంటారు. సో ఇంకా ఇదేంటి అంటే ఒక దేశం నుండి ఈ దేశానికి వచ్చారు, మన దేశానికి కొంతమంది వచ్చి మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నారు అని అంటే దాన్ని కూడా అసిమిలేషన్ అని అంటారు. సిమిలర్గా మనలాగే తయారయ్యారు వాళ్ళు అని అంటే. Next, whether you are talking about ideas or nutrients, assimilation describes the act of taking something in and observing it fully. అవి ఐడియాస్ కూడా కావచ్చు, మనం ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటున్నాం, లేకపోతే అవి పోషకాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏదో ఒక దాంట్లోకి అబ్జర్వ్ అవుతుంది అంటే దాన్ని అసిమిలేషన్ అని అంటారు. That's it friends. If you like my explanation, please do subscribe to Joy of Scientific Temper for more words and videos. Thank you.